బ్రో, అల్లు అర్జున్ ఆయన రీసెంట్ టైంలో ఎప్పుడు మాట్లాడినా కూడా మెగా ఫ్యామిలీ గురించి కానీ అండ్ చిరంజీవి గారి గురించి కానీ ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు. అండ్ పుష్ప అప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు నేనే బాస్ అనే విధంగా కూడా కొన్ని కామెంట్ చేశారు. సో చాలామంది కూడా అది మెగాస్టార్ చిరంజీవి గారికి వ్యతిరేకంగా అన్నారు. అయితే రీసెంట్గా వేవ్స్ ప్రోగ్రామ్ ముంబైలో జరిగింది. సో అక్కడ ఆయన పాల్గొన్న ఆయన నాకు ఇన్స్పిరేషన్ అంటే మా అంకుల్ చిరంజీవి గారే అనే విధంగా ఎక్స్పోజ్ చేశారు. సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు సైతం ఆ వేవ్స్ ప్రోగ్రామ్కి వచ్చి ఆయన అభిప్రాయాన్ని ఆయన పంచుకున్నారు. సో అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళినప్పుడు ఆయన అభిప్రాయాన్ని ఆయన పంచుకున్నారు అనమాట. సో ఆయనకి చిరంజీవి గారు అంటే ఎంతో ఇన్స్పిరేషన్ అని మా అంకుల్ అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో ఎందుకంటే చిరంజీవి గారు ఒక ఛాన్స్ ఇవ్వబట్టి ఫస్ట్ డాడీ సినిమాలో ఆయన ఒక డాన్సర్లా కనిపిస్తాడు. తర్వాత రాఘవేంద్రరావు గారు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని చిరంజీవి గారు మాట్లాడి వాళ్ళు 100వ సినిమాలో ఎవరు సినిమా చేస్తే బాగుంటుందంటే అల్లు అర్జున్ పేరు సజెస్ట్ చేసి ఫస్ట్ రామ్ చరణ్ అనుకున్నప్పటికీ కూడా రామ్ చరణ్ ఇంకా అంత ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉందని చెప్పి అల్లు అర్జున్ రికమెండ్ చేసి సో అతను స్టెప్ బై స్టెప్ ఒక మెగా ఫ్యామిలీలో ఒక అగ్రనటుడుగా తీసుకురావడానికి మెగాస్టార్ గారు కూడా తన వంతు కృషి తను చేశారు. సో దానికి తగ్గట్టుగా అల్లు అర్జున్ గారు కూడా ఇమిడి యాక్టింగ్ అనేది బాగా చేస్తూ డెవలప్ అయ్యి ఒక స్టేజ్కి అయితే వచ్చారనమాట. అదే కాలక్రమేణా ఎందుకో మరి అటు మెగాకి అల్లు ఫ్యామిలీకి కొన్ని గొడవలు జరిగాయి అని చెప్పి సో అదంతా అంటే చిరంజీవి గారు అంటే అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది. సో అల్లు ఫ్యామిలీ అయినా సరే చిరంజీవి గారితో చాలా చనువుగా బాగుంటా ఉంటారు. అంటే వాటిని గొడవలు అనొచ్చా, లేకపోతే ఈయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం వచ్చిన తర్వాత చేసినటువంటి ఆ బ్యాక్ బోన్ సపోర్ట్ అంతా కూడా మర్చిపోయాడు అనుకోవచ్చు? అంటే అక్కడ జరుగుతుంది అంటే ఇన్సైడ్ అంటే చాలా మందికి తెలిసిన విషయమే, అది ఎంతవరకు వాస్తవం నిజమనేది మనకు తెలియదు. కానీ అక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ వల్ల, ఎందుకంటే రాజకీయాల వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అల్లు అర్జున్ గారు కానీ అల్లు ఫ్యామిలీ కానీ. అంటే వాళ్ళకి ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వెళ్ళడం అనేది కొంచెం వాళ్ళకి అభిప్రాయంగా అది నచ్చలేదు. సో చిరంజీవి గారితో ఎటువంటి ఇది లేదు, ఎందుకంటే ఎప్పుడు కూడా నిరంతరం చిరంజీవి గారు వాళ్ళు కలుస్తూ ఉంటారు, ఫ్యామిలీ ఫంక్షన్స్ చేసుకుంటారు. మేనల్లు ఎందుకంటే వాళ్ళ చిరంజీవి గారి వైఫ్ సురేఖ గారు మేనత్త. సో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగినా వీళ్ళు వస్తారు, వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగినా వాళ్ళు వస్తారు. సో మొన్న అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా మొదట నుంచున్న వ్యక్తి చిరంజీవి గారు. సో మరి అల్లు అర్జున్ బ్యాడ్ ఫేజ్ లో ఉన్నా గుడ్ ఫేజ్ లో ఉన్నా చిరంజీవి గారు ఎప్పుడు ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. సో మరి ఖచ్చితంగా ఆయన మరి డైలాగులు రాశారు, మరి రాయించుకున్నారు, లేదా సినిమా డైరెక్టర్ గారు మరి ఏ ప్రభావంతో రాశారో కానీ పుష్ప అనే క్యారెక్టర్తో మొత్తానికి నేనే బాస్, ఈ ఎక్కడ చెక్క ఉన్నా నేనే బాస్ అనే డైలాగులు చెప్పించుకున్నాను. అది కొంచెం అటు మెగా అభిమానుల్లో వాళ్ళు అలా తీసుకున్నారు అనమాట. నేనే బాస్ అంటున్నాడు ఏంటి అంత ఇది వచ్చిందా అని చెప్పి. సో అది అంతా చూసుకుంటే సో అల్లు అర్జున్ గారు ఎప్పటికీ కూడా ఇటు మెగా ఫ్యామిలీ అని నేను విడిపోలేదని చెప్తూనే ఏదో ఒక సందర్భంలో చెప్తూ ఉంటారు. మన వేవ్స్ ప్రోగ్రాంలో కూడా నాకు ఆయన ఇన్స్పిరేషన్ అని చెప్పడం జరిగింది. సో మరి ఇంకా ఆయనకి పర్సనల్గా ఎవరన్నా మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తితో ఏమన్నా ఉందేమో, ఆయనకు మాట్లాడుకోవట్లేదో మాకు తెలియదు. కానీ చిరంజీవి గారి విషయంలో మటుకు ఎవరో కూడా మెగా ఫ్యామిలీలో ఆయన తర్వాత ఎవరన్నా అని చెప్పుకుంటారు. సో చిరంజీవి గారు సాధించిన క్రెడిబిలిటీ అలాంటిది. వాళ్ళ ఫ్యామిలీలో 10 మంది హీరోలు తయారు చేశారు. సో ఎవరు కూడా నెగిటివిటీలో అయితే లేరు అనమాట, అందరూ సక్సెస్ పొందాలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయన ఈ మాటలైన ఇన్స్పిరేషన్ అన్న మాటలు కూడా కొంతమంది నెగిటివ్గానే తీసుకుంటున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ఇంత నెగిటివిటీ వచ్చింది కదా, ఒకవేళ దీన్ని మర్చిపోవడానికి వీళ్ళందరూ ఎవరైతే ఫ్యాన్స్ మాట్లాడుతున్నారో సో ఈ నెగిటివిటీని అంతా మర్చిపోయి మళ్ళీ నాకు పాజిటివ్గా మారడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారని కూడా అంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే తనకి మళ్ళీ నెగిటివిటీ అనేది పుష్ప ఎంత పెద్ద సక్సెస్ అయినా కూడా ఆఫ్లైన్ క్యారెక్టర్లో చాలా నెగిటివిటీ మూట కట్టుకున్నారు అనమాట, ఆయన చేసిన మాటల వల్ల కానీ పనుల వల్ల కానీ. సో ఆయన నాకు తెలిసి ఈ మధ్యన ఎక్కడో విన్నాను, ఆయన కొన్ని క్లోజ్డ్ సోర్సెస్ ద్వారా ఏంటంటే ఆయన ఎవరితోనూ ఫ్యామిలీ మెంబర్స్తో తప్ప బయట వాళ్ళు ఎవరితో కూడా తొందరగా ఇంటరాక్ట్ అవ్వట్లేదు, మాట్లాడట్లేదు అని చెప్పి, ఎక్కువ ఫ్యామిలీతోనే గడుపుతున్నారు టైం అంతా అని కూడా. బయట వ్యక్తులతో మళ్ళీ ఏమన్నా మాట్లాడితే ఏదన్నా తప్పు మాట్లాడాల్సి వస్తున్నానో ఏమో కానీ కొంచెం స్టేబుల్గా లేరు అని చెప్పి, ఆ ఇష్యూ అయిన తర్వాత కొంచెం డిస్టర్బ్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. అది శ్రీకాంత్ అతను బుడ్డోడి పేరు శ్రీతేజ్ ఇష్యూ అయిన తర్వాత కొంచెం డిస్టర్బ్ అయ్యారు పర్సనల్గా అని తెలుస్తుంది. సో అందుకని ఎక్కువ బయటికి కూడా రావట్లేదని తెలుస్తుంది అనమాట. సో మరి అది అట్లా డిస్టర్బ్ అయినట్టు, మరి ఇంకా ఈ ప్రోగ్రామ్కి పిలిచినప్పుడు వెళ్ళాలి తప్పదు కాబట్టి వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎందుకంటే ఆ చిరంజీవి గారి ప్రస్తావన లేకుండా అల్లు అర్జున్ గారి జీవితం అనేది లేదు. సో ఒకవేళ ఆయన మర్చిపోయినా కూడా అభిమానులు ఎప్పుడు కూడా గుర్తు చేస్తుంటారు తను ఎక్కడి నుంచి వచ్చాడని.